పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు. మనము శపించడానికి కూడా దేవుడు మనకు అనుమతించలేదు. ఇప్పుడు యోసేపు పరిస్థితి మనకు తెలుసు. యోసేపును అన్నదమ్ములందరూ అమ్మేశారు, బావిలో పడేశారు. బావిలో పడేస్తే ఏసీ బావి ఏసీ రుచి చల్లగా ఉంటుందా? బావిలో విసిరేశారు, ప్రాణాన్ని దక్కించుకున్నారు. చివరికి యోసేపు అలా ఎన్ని దెబ్బలు తగిలియో వింటున్నారా? బావిలో వేస్తే ఎన్ని దెబ్బలు తగిలియో. మళ్ళీ పైకి తీశారు, ఇస్మాయిల్కి అమ్మేశారు, జైలుకి వెళ్ళాడు. అక్కడ మరి నిందపడ్డాడు. ఏమని నిందపడ్డాడు? పోతీఫర్ భార్య ఏమన్నది? యోసేపు నన్ను మోహించాడు అని చెప్పింది. దానికి బదులు మళ్ళీ జైలుకి వెళ్ళాడు. నిందల మీద నింద, నిందల మీద నింద. ఆ నిందలన్నీ ఆయన మౌనంగా అనుభవించాడు. చివరికి దేవుడు ఒక సమయం రానే వచ్చింది, యోసేపును దేవుడు రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయం వచ్చేంత వరకు ఓపికతో ఉన్నాడు. చివరికి అనుకున్న సమయం రానే వచ్చింది. అన్నదమ్ములందరూ ఆయన దగ్గర మోకాళ్ళ మీద ఉన్నారు. అన్నదమ్ములందరూ భయపడుతున్నారు. సందర్భంగా నీ మమ్మల్ని చంపేస్తావా అంటే యోసేపు అన్నాడు, నేను దేవుని కాదు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పగ తీర్చుట నీ పని నా పని దేవుడే చూసుకుంటాడు. మరి దేవుడు చూసుకున్నాడా చూసుకోలేదా? ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు బానిస బతుకులు బతికారు? 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు బానిసగా బ్రతికారు. యోసేపు పగ తీర్చుకోలేదు, కానీ దేవుడు పగ తీర్చుకున్నాడు. యోసేపు తరపున దేవుని పిల్లలముగా పగ తీర్చుట మన పని కాదు. పగపు మాటలు మాట్లాడుట, దూషించడం మన పని కాదు. దేవుడే చూసుకుంటాడు. అందుకే దేవుని పేరు యెహోవా ఈరే. అంటే ఏంటి? యెహోవాయే చూసుకుంటాడు. యెహోవా దేవుడు కాదు, యెహోవాయే చూసుకుంటాడు. ఏదైనా దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ దేవుడు చూశాడు.